మనం ఇప్పుడు కురువగేరి దగ్గర ఉన్నటువంటి కొలంబావి దగ్గర ఉన్నటువంటి పీర్ల చావిడి దగ్గర ఉన్నాము. మరి హుస్సేన్ పీర్ల చావిడి ఇది ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ ఈ పీర్లు అనేటివి పేరు ప్రఖ్యాతలు గాంచినాయి. మరి వారిని నడుపుతున్నటువంటి కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు నబీసా అండి. నబీసా గారు, మరి ఈ పీర్ల చావిడి ఎవరు నడుపుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? మా నాన్నగారైన ఎస్ రసూల్ మియా సన్ ఆఫ్ చిన్న కరీం సాహెబ్. మేము దాదాపుగా 1980 సంవత్సరం నుంచి నడుపుతున్నాము, అనగా 50 సంవత్సరాల నుంచి దగ్గర మేము నడుపుతున్నాము. మా నాన్నగారి ఆరోగ్యము బాగలేనందువల్ల వారసులము మేము కంటిన్యూగా ఈ పండుగను ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. హుస్సేన్ అని పీర్లు ఇక్కడ ప్రతి సంవత్సరము 10 రోజులు ఇక్కడ కొలువు తీరుస్తాము. వారు చిన్న సర్గేసు, పెద్ద సర్గేసు మరియు షహాదాత్ 10వ దినము షహాదాత్ జరుగుతుంది. ఇది మరి భక్తులు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. చాలా మంది వస్తారు. చుట్టుపక్కల దాదాపుగా ఒక 15 గ్రామాల నుండి మరియు డోను, కర్నూలు నుండి కూడా ఇక్కడికి విచ్చేస్తారు. షహాదాత్ రోజు చాలా కన్నుల పండుగ ఉంటుంది. మరి భక్తులకు వాళ్ళ కోరికలు తీరుతున్నాయా? చాలా మంది వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. వాళ్ళు వచ్చేసి వాళ్ళకు కావలసిన గుర్రాలు కానీ గుడుగులు కానీ వాళ్ళు స్వాములకి సమర్పిస్తున్నారు. వాళ్ళ మొక్కులు కూడా తీరుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది ఎక్కువ ఎలాంటి కోరికలు తీరుతున్నాయి ఇక్కడ? వాళ్ళకి వాళ్ళ ఇంటిలో సమస్యలు కానీ, తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వాటి గురించి ఇక్కడ వచ్చి వాళ్ళు వినవించుకుంటారు స్వాముల వారిని. వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం. గృహ పీడలు ఇలాంటివి కూడా కొద్దిగా వాళ్ళకి బాగా అయినాయి. చాలా మంది కూడా వచ్చి చెప్పారు కూడా. సంతానం కలగనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగిన. ఈ రోజు చివరి దినంగా మరి ఈ రోజు ఏటికి వెళ్తున్నాయా? అన్ని కార్యక్రమాలు రెడీ చేసి ఈ రోజు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ రోజు ఏటికి బయలుదేరితే అందరూ ఇలా చావులంతా స్వాములంతా కలిసి ఈ రోజు ఊరేగింపుగా వెళ్ళి ఈ రోజు ఇది జరుగుతుంది. మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ భక్తులు ఎవరైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో అవన్నీ తీరాలని చెప్పి రసూల్ మియా గారి వారసుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఖాజా హుస్సేన్ క్రాంతి కిరణం. తెలుగు ఏరియాలో ఉన్నటువంటి పెద్ద దస్తగిరి సాహెబ్ పీర్ల దగ్గర ఉన్నాము. మరి పెద్ద దస్తగిరి సాహెబ్ పీర్లు ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా మరి వెల్లుర్తి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ పీర్లు అనేటివి కొనసాగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ సర్వీస్ ని అందిస్తున్నటువంటి వారసులు మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కనుక్కున్నాము. నమస్తే అండి, మీ పేరు? మహబూబ్ బాషా గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవ అందిస్తున్నారు మీరు ప్రజలకి? ప్రజలకైతే నేను ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి సేవ అందిస్తున్నాను. గత సంవత్సరం కిందట మా నాన్న వాళ్ళు అందించేవాళ్ళు. వాళ్ళు లేనన్న సమయంలో ఇప్పుడు నేను ఈ సేవని కొనసాగిస్తున్నాను. మరి భక్తులు ఎలాంటి కోరికలతో ఇక్కడికి వస్తారు? ఎక్కువ భక్తులు అనేది వాళ్ళ సకల వ్యాధులు తొలగించుకోవడానికి, సంతానం లేని వాళ్ళకి సంతానానికి, ఇంకా అనేకమైన కోరికల కోసం భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుని కానుకల స్వామికి సమర్పించుకెళ్తుంటారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయా? పుష్కలంగా తీరుతున్నాయి. మరి వారు స్వామికి ఏమైనా కానుకలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడము, అనేక కందోర్లు చేయడము, పిల్లలు అయిన వాళ్ళు బియ్యాలు కట్టడము, తొట్లు కట్టడము, ఒడి బియ్యాలు కట్టడం, అట్లాంటి కానుకలు అన్ని జరుగుతుంటాయి. మరి ప్రతి సంవత్సరము భక్తులు ఎంతో మంది, మరి రద్దీ కూడా పెరుగుతుంది. మరి ఎలా కోరికలు మరి నెరవేరుతున్నాయి? సంవత్సరం అయితే ఇయర్ వచ్చేసి భక్తాదులు అయితే చాలా మంది పెరుగుతున్నారు. పెరగడం నుంచి చాలా అనుకూలంగానే అయితే ఉంది స్వామివారి దగ్గర. ఎన్ని రోజులు జరుగుతుంది కార్యక్రమం మొత్తం? ఈ కార్యక్రమం వచ్చేసి స్వామివారు కూర్చునేది 6 రోజులు కూర్చుంటాడు. 4వ రోజు నుంచి స్వామివారు నిలుస్తారు ఇక్కడ. 7వ రోజు చిన్న సర్కేస్ అవుతుంది, 2 సాములు లేస్తారు. 8వ రోజు మధ్య సర్కేస్ కి ఏ సాములు లేరు. 9వ రోజు అయితే పెద్ద దస్తగిరి స్వామి, ఇమాం కాసిం స్వామి, ములాల్ స్వామి, చందనం స్వామి 4 ఊర్లో ఊరేగింపు జరిగి
మళ్ళీ దర్గాలో వచ్చి కూర్చొని దర్గా నుంచి ఈరన్నగట్టు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తులకి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకొని మళ్ళీ వచ్చి దర్గాలో వచ్చి కూర్చుంటారు. ప్రస్తుతం ఏమేమి పీర్లు ఉన్నాయి ఇక్కడ? శ్రీ పెద్ద దస్తగిరి స్వామి వారి, ఇమామే ఖాసిం మౌలాలి స్వామి, చందమామ. అచ్చా, మరి దస్తగిరి సాహెబ్ గారు మరి భక్తుల కోరికల్లో ఏ విధంగా, అంటే అన్ని రకాల కోరికలతో ఇక్కడికి వస్తుంటారు కదా, అవును. మరి వాళ్ళ చీడపీడల నివారణ కూడా జరుగుతుందా? అన్ని గాలి ధూళి అన్ని సమస్యలను దూరం తొలగించుకునే అవకాశాలు ఈ దర్గాలో పుష్కలంగా ఉన్నాయి. ఈ దర్గాకు వచ్చిన వాళ్ళు అందరు మంచిగా ఉన్నారు. తెలుగు గేర్లో చాలా నిండుగా నిలిచినాడు శ్రీ పెద్ద దస్తగిరి స్వామి. ఈయన ఊరికే పెద్ద దేవుడు, మన వెల్దుర్తికే పెద్ద స్వామి పెద్ద దస్తగిరి స్వామి. అందుకే ఇక్కడ ప్రతి స్వామి ఇటుకు వచ్చి అలాగుంత తిరిగి అనేక దర్గాలలో కూర్చొని నిలిచాల్సిందే. పూర్వంలో ఈయన చెప్పినట్టునే జరిగేది. ఏమంటే ఇప్పుడు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి అన్ని విధాలు. ఈ రోజు చివరి రోజు కదా, ఈ రోజు చివరి రోజు కార్యక్రమం ఏం జరుగుతుంది? స్వామివారు ఈ రోజు చివరి రోజు కార్యక్రమంలో గుండం చుట్టూ తిరిగి, అంటే గుండం మూసేసిన తర్వాత స్వామివారు గుండం చుట్టూ తిరిగి ఆయన సంత బజార్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దర్గా దగ్గరికి వచ్చి నేరుగా వేటికి వెళ్ళిపోతారు. స్వామివారు నిమజ్జనం జరిగిపోతుంది. వెల్దుర్తికి స్వామివారు పెద్ద దస్తగిరి అంటే చాలా గొప్పవారు. మరి వెల్దుర్తిని కాపాడుతున్నటువంటి స్వామివారు మరి ఈ రోజు చివరి రోజు మరి భక్తుల కోరికలన్నీ తీసుకెళ్లి మళ్ళీ వచ్చే సంవత్సరము ఆ భక్తుల కోరికలు తీర్చడానికి మళ్ళీ మొహరం రోజు వెలిసి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి క్రాంతికరణ తరఫున ఖాజా హుసేన్ మేము తెలియజేస్తున్నాం.